కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడులు వచ్చే అవకాశం ఉండడం, చిన్న మొత్తాలతోనే పెట్టుబడి ప్రారంభించగలగడం, ఎస్ఐపి లాంటి కారణాలతో యువత నుంచి ఉద్యోగుల వరకు చాలా మంది ఈ దిశగా అడుగులేస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడి పెడితే ఆశించిన లాభాలు రావడం కష్టమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే మొదటి పొరపాటు గత రాబడులను మాత్రమే చూసి ఫండ్ ఎంపిక చేయడం. గతంలో ఒక ఫండ్ మంచి లాభాలు ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా అదే ఫలితాలు వస్తాయని ఎలాంటి హామీ లేదు. మార్కెట్ పరిస్థితులు, ఫండ్ నిర్వహణ విధానం, ఆర్థిక పరిస్థితులు మారుతూనే ఉంటాయి. రెండో పెద్ద తప్పు లక్ష్యం లేకుండా పెట్టుబడి పెట్టడం. పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్ వంటి స్పష్టమైన లక్ష్యాలుంటే వాటికి అనుగుణంగా ఫండ్ ఎంపిక చేసుకోవడం సులభమవుతుంది. లక్ష్యం లేకుండా పెట్టుబడి పెడితే మధ్యలోనే పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం పెరుగుతుంది. ఇక చాలా మంది మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి తమ యూనిట్లను అమ్మేస్తూ ఉంటారు. ఇది మూడో పెద్ద తప్పు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి సాధారణంగా దీర్ఘకాల పెట్టుబడులకు అనుకూలమైనవి. తాత్కాలిక మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవ పొరపాటు ఒకే రకమైన ఫండ్లో అధికంగా పెట్టుబడి పెట్టడం. విభిన్న రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవచ్చు. అన్ని డబ్బులను ఒకే విభాగంలో పెట్టడం ప్రమాదకరంగా మారొచ్చు. ఐదో తప్పు సిప్లను మధ్యలో ఆపేయడం. మార్కెట్ పడిపోయినప్పుడు చాలా మంది సిప్లను నిలిపివేస్తారు. కానీ దీర్ఘకాలంలో చూస్తే మార్కెట్ క్షీణత సమయంలోనే ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఆరో పొరపాటు ఖర్చులపై దృష్టి పెట్టకపోవడం. ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో లాంటి అంశాలు దీర్ఘకాల రాబడులపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఫండ్ ఎంపిక సమయంలో ఈ వివరాలను కూడా పరిశీలించడం అవసరం. ఏడో తప్పు పెట్టుబడులను సమీక్షించకపోవడం. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత పూర్తిగా మర్చిపోవడం సరైన పద్ధతి కాదు. కాలానుగుణంగా ఫండ్ పనితీరును పరిశీలించడం అవసరం.